హలో. నా వాయిస్ వినపడుతుందండి? హలో. హలో, నా వాయిస్ వినపడుతుందమ్మా? ఇదేదో ఆడియో ఇష్యూ ఉన్నట్టుందండి. మళ్ళీ జాయిన్ అవ్వండి. వినపడుతుందా? ఓకే, నా వాయిస్ వినపడుతుంది కదా? ఓకే, ఫైన్. సో ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారా? ఫ్రీ అకౌంట్. ఫైన్, దట్స్ ఇట్. ఓకే, రైట్. రైట్. సో మనకి వన్స్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత, సో మనకి సో ఫస్ట్ డే, సో మీరు డే వన్ ఏం ప్రాక్టీస్ చేయవసలమా? ఇక్కడి నుంచి మన యాక్చువల్ కంటెంట్ స్టార్ట్ అయింది. డే వన్, సో వెరీ ఇంపార్టెంట్ ఏడబ్ల్యూఎస్ కాన్సెప్ట్స్ కావచ్చు, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కావచ్చు. సో విల్ సీ వన్ బై వన్. రైట్. సో మీరు ఏం చేశారంటే, మనం మనకి ఆర్గనైజేషన్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు క్లౌడ్లో, సో మన క్లౌడ్ కన్సిడర్ చేస్తే ఈ క్లౌడ్లో మనకి ఎస్, సో ఏడబ్ల్యూఎస్ ఇస్ వన్ ఆఫ్ ది క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. అండ్ దెన్ మైక్రోసాఫ్ట్ ఏజూర్ ఒకటి ఉంది. అండ్ దెన్ జీసీపీ ఒకటి ఉందన్నమాట. సో ఏ క్లౌడ్ అని తీసుకోండి. సో ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉంది, సో మైక్రోసాఫ్ట్ ఏజూర్ ఉంది, అండ్ జీసీపీ ఉంది. సో మనం ఇంటర్నెట్ నుంచి, సో సో మన సిస్టమ్ నుంచి మనం ఈ క్లౌడ్కి కనెక్ట్ అవ్వాలంటే, సో మనకి టూ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి: పెయిడ్ అకౌంట్ అండ్ ఫ్రీ అకౌంట్. సో అంటే బిజినెస్ అకౌంట్, పెయిడ్ అంటే బిజినెస్ అకౌంట్, ఫ్రీ అకౌంట్. సో మనం యూజ్ చేసేది ఫ్రీ అకౌంట్, రైట్? ఇప్పుడు ఏడబ్ల్యూఎస్కి ఫ్రీ అకౌంట్ 1 year ఫ్రీ అకౌంట్ ఇస్తున్నాము. 1 year ఫ్రీ అకౌంట్. సో 1 year ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే మీకు ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, మొబైల్ నెంబర్, రైట్? సో అలాగే ఒక డెబిట్ కార్డ్ ఉంటే సో ఫ్రీగా మీరు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, రైట్? ఇట్స్ అప్ టు 1 year వ్యాలిడిటీ. యూ కెన్ యూజ్ ఆల్ ది ఏడబ్ల్యూఎస్ ఫ్రీ సర్వీసెస్, ఏడబ్ల్యూఎస్లో ఉన్న ఫ్రీ సర్వీసెస్. ఇది 1 year వ్యాలిడిటీ. సో అలాగే మనకి ఏజూర్ నుంచి 1 month వరకు ఇస్తాడు. అలాగే గూగుల్ అయితే మనకి 3 months వ్యాలిడిటీ ఇస్తాడు ఫ్రీ అకౌంట్స్, రైట్? పెయిడ్ అకౌంట్ ఎనీ టైం క్రియేట్ చేసుకోవచ్చు. ఎనీ టైం మనం 24/7 పెయిడ్ అకౌంట్ వాడుకోవచ్చు. బట్ ఫ్రీ అకౌంట్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్కి 1 year, ఏజూర్కి 1 month, జీసీకి 3 months. ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ గురించి. సో డే వన్ మీరు ఏం ప్రాక్టీస్ చేయవసరం. డే వన్ ఏంటంటే, ఎప్పుడైతే మనకి అకౌంట్ క్రియేట్ అయిందో, సో అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఇనీషియల్ అకౌంట్లో ఉన్న ఆప్షన్స్, మెనూ ఆప్షన్స్ ఏమున్నాయో చెక్ చేయాలమ్మా. సో వాట్ ఆర్ థింగ్స్ అవైలబుల్ ఇన్ ది పోర్టల్, రైట్? సో గ్రాఫికల్ పోర్టల్లో మనకి ఏమేమి ఉన్నాయి? ఏడబ్ల్యూఎస్ ప్రొవైడ్ చేసిన క్లౌడ్ సర్వీస్ ప్లాట్ఫామ్ ఇది, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సర్వీస్ ప్లాట్ఫామ్. ఈ పోర్టల్లో సో వాట్ ఆర్ ది ఆప్షన్స్ ఆర్ అవైలబుల్. సో ఇక్కడ చూస్తే మీరు క్లియర్గా మనకి ఇక్కడ ఫస్ట్ మనకి ఏడబ్ల్యూఎస్ సింబల్ ఇచ్చడము, ఏడబ్ల్యూఎస్ కన్సోల్ హోమ్ పేజ్. దీన్ని క్లిక్ చేస్తే ఏడబ్ల్యూఎస్ కన్సోల్ హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కన్సోల్ హోమ్లో మనం రీసెంట్గా ఓపెన్ చేసిన సర్వీసెస్, అప్లికేషన్స్, ఇక్కడ మనం రీసెంట్గా రన్ చేసిన అప్లికేషన్స్, ఆల్రెడీ రన్నింగ్ ఉన్న అప్లికేషన్స్, అలాగే మనకి వెల్కమ్ టు ఏడబ్ల్యూఎస్, సో గెటింగ్ స్టార్ట్ విత్ ఏడబ్ల్యూఎస్ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్, సో వాట్ ఈజ్ న్యూ ఇన్ ది ఏడబ్ల్యూఎస్, అలాగే సొల్యూషన్ ఇన్ఫర్మేషన్, రైట్? ట్రస్టెడ్ అడ్వైజర్స్, ఇవన్నీ కూడా ఏడబ్ల్యూఎస్లో బై డిఫాల్ట్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఏడబ్ల్యూఎస్ హెల్త్, కాస్ట్ అండ్ యూసేజ్, సో మనకి ఏమైనా బిల్ బండి లేదా, సో ఇదంతా కూడా మనం ఇక్కడ హోమ్ పేజ్లో చూసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే, ఈ వెగెట్స్ అన్ని కూడా మనకి యాడ్ చేసుకుంటాం. సో ఈ వెగెట్స్ ఇక్కడ మనకి డౌన్లో ఇచ్చాడు కదా, యాడ్ వెగెట్స్ క్లిక్ చేసి మనకి ఎలా కావాలి, యాడ్ వెగెట్స్లోకి వెళ్ళి మనం మేనేజ్ ఇన్స్టెంట్స్ గ్రాఫికల్ ఫార్మేట్లో కావాలా, సో ఆప్ సమరీ ఇన్ఫర్మేషన్ కావాలా,
సో ఏది కావాలంటే అది కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. పర్టికులర్ ఫార్మాట్ కావాలంటే ఫార్మాట్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫైన్. ఎనీవే సో ఇక్కడ మనకి స్టార్టింగ్ ఆప్షన్ ఇక్కడ చూస్తే మనకి టాప్ టాప్ మోస్ట్ మనకి కర్సర్ చూస్తే పైన టూల్ బార్ ఉంది. సో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, బాటమ్ చూస్తే మనకి టాప్ మోస్ట్‌లో ఉండే టూల్ బార్‌లోనే మనకు ఆప్షన్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ పైన ఏదైతే టూల్ బార్ ఉందో బ్లాక్ కలర్‌లో మీకు కనిపిస్తుంది కదా! దీంట్లోనే మనకు ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఓకే. సో డాష్‌బోర్డ్ మీద మీకు ఒక గ్రిప్ ఉండాలన్నమాట. సో ఇక మిగతా ఇది మనకి డిస్‌ప్లే పేజ్ అన్నమాట. ఫస్ట్ ఆప్షన్ చూస్తే మీకు ఏడబ్ల్యూఎస్ దీనికి క్లిక్ చేస్తే ఇక్కడ ఏడబ్ల్యూఎస్ కన్సోల్ హోమ్. ఇక దాని కింద మనకి చూడండి ఇక్కడ. సో దాని కింద క్లిక్ చేస్తే 3 డాట్స్ ఉన్నాయి. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే కన్సోల్ హోమ్, మై అప్లికేషన్స్ రైట్. సో రన్నింగ్ అప్లికేషన్స్. సో తర్వాత దాని కింద ఆల్ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే సో దీస్ ఆర్ ది ఆల్ సర్వీసెస్. టోటల్ నంబర్ ఆఫ్ ది సర్వీసెస్ అవైలబుల్ ఉంది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో టోటల్ నంబర్ ఆఫ్ సర్వీస్. నౌ యూ కెన్ సీ సర్వీస్ కేటగిరీ చూస్తే మనం కంప్యూటర్ సర్వీసెస్ ఉన్నాయి, కంటైనర్ సర్వీసెస్ ఉన్నాయి, స్టోరేజ్ సర్వీసెస్ ఉన్నాయి, డేటాబేస్ సర్వీసెస్ ఉన్నాయి రైట్. మైగ్రేషన్ ట్రాన్స్ఫర్ సర్వీసెస్, నెట్వర్క్ అండ్ కంటెంట్ డెలివరీ సర్వీసెస్, సో డెవలపర్ టూల్స్ రైట్. సో అలాగే మనకి మిగతాయి. సో ఈ అన్నిట్లో మనం మన ఐటీకి కావాల్సిన టూల్స్ మనం డిస్కస్ చేస్తాం. మనకి శాటిలైట్ అవసరం లేదు, క్వాంటమ్ టెక్నాలజీ అవసరం లేదు రైట్. అలాగే మీడియా సర్వీసెస్ అవసరం లేదు. అంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ సెక్టర్స్ వాళ్ళు. సో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ నాట్ ఓన్లీ ఐటీ కంపెనీస్, మిగతా కంపెనీస్ కూడా యాక్సెస్ చేసుకుంటారు కదా! మనం ఐటీ కంపెనీ నుంచి మనకు కావాల్సిన ఐటీ సర్వీస్‌ని యాక్సెస్ చేసుకుంటాం. అలాగే మీడియా కంపెనీస్ వాళ్ళు మీడియా సర్వీస్ యాక్సెస్ చేసుకుంటారు. హాస్పిటల్ సెక్టర్స్ వాళ్ళు, బ్యాంకింగ్ సెక్టర్స్ వాళ్ళు, బిజినెస్ సెక్టర్స్ వాళ్ళు. సో ఎవరికి ఏ సర్వీస్ కావాలో ఆ సర్వీస్‌ని యాక్సెస్ చేసుకుంటారు. సో ఎనీవన్ కెన్ యూజ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఇట్స్ పబ్లిక్ క్లౌడ్. ఏడబ్ల్యూఎస్‌లో ఉన్న సర్వీస్ ఎవరైనా వాడుకోవచ్చు. నాట్ ఓన్లీ ఐటీ కంపెనీ. నాన్ ఐటీ కంపెనీ వాళ్ళు వాడుకోవచ్చు, నాన్ ఐటీ కంపెనీస్ వాడుకోవచ్చు, మెడికల్ ఫీల్డ్ కంపెనీస్ వాడుకోవచ్చు రైట్. సో ఇలా డిఫరెంట్ సెక్టర్స్ బ్యాంకింగ్ వాళ్ళు వాడుకోవచ్చు, ఎయిర్లైన్స్ వాళ్ళు వాడుకోవచ్చు రైట్ ఇలా. సో డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు ఈ ఏడబ్ల్యూఎస్ సర్వీస్‌ని యాక్సెస్ చేసుకుంటారు. మనం ఏ సర్వీస్ గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే మనం వర్క్ చేసేది ఐటీ కంపెనీస్ కాబట్టి ఐటీ కంపెనీ ఎక్కువ వాడే ఏడబ్ల్యూఎస్ సర్వీస్ ఏంటో తెలుసుకొని ఆట్లి మీద మనం నేర్చుకోవాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఫైన్. ఇది టోటల్ నంబర్ ఆఫ్ ది ఏడబ్ల్యూఎస్ సర్వీస్ ప్రొవైడెడ్ బై ది అమెజాన్ ఆర్గనైజేషన్. ఏడబ్ల్యూఎస్ డాష్‌బోర్డ్‌లో టోటల్ నంబర్ ఆఫ్ సర్వీసెస్. ఫైన్. ఒక్కొక్క సర్వీస్‌కి మనకి ఇక్కడ సింబల్ చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్‌కి మనకి కంప్యూటర్‌కి ఒక సింబల్ రైట్, కంటైనర్‌కి ఒక సింబల్, స్టోరేజ్‌కి ఒక సింబల్ ఇలా ఇచ్చాడు. ఫైన్. నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్ మనకి మెనూ పక్కన ఇంకో ఆప్షన్ ఇచ్చాడన్నమాట. సో ఏంటిది ఇది? సో సర్వీసెస్ అని ఇచ్చాడు. జస్ట్ క్లిక్ ఆన్ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే సో దీస్ ఆర్ ది టోటల్ నంబర్ ఆఫ్ సర్వీస్ అవైలబుల్ ఇన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. సో సబ్ టైటిల్స్ కూడా మీకు కావాలంటే ఆల్ అప్లికేషన్స్, అప్లికేషన్ ఇన్ఫర్మేషన్, ఓపెన్ అప్లికేషన్, రన్నింగ్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిస్ప్లే అయింది. ఆల్ సర్వీస్ మీకు క్లిక్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి. సో అంటే విత్ టైటిల్ వైజ్ సో ఏ మీద ఏ సర్వీసెస్ ఉన్నాయి, బి మీద ఏ సర్వీసెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఫైన్. సో ఇది మనకి ఇక్కడ ఇచ్చిన సర్వీసెస్‌లోకి వెళ్ళి టోటల్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ చెక్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ టోటల్ నెంబర్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్. ఫైన్. దాని పక్కన ఏమి ఇచ్చాడు ఆప్షన్? సెర్చ్ బాక్స్. ఈ సెర్చ్ బాక్స్‌లో మీ పర్టిక్యులర్ సర్వీస్ మనం డైరెక్ట్‌గా ఓపెన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఓపెన్ EC2 అని టైప్ చేస్తే EC2 సర్వీస్ డైరెక్ట్‌గా EC2 సంబంధించిన సర్వీస్ అన్ని ఇక్కడ ఓపెన్ అవుతాయి. సో ఐ వాంట్ టు ఓపెన్ ది S3 సర్వీస్. సి S3 సంబంధించిన సర్వీస్ అన్ని కూడా ఇక్కడ వచ్చేస్తాయి. అంటే డైరెక్ట్‌గా మనం సెర్చ్ బాక్స్‌లో సో వాట్ టైప్ చేసి డైరెక్ట్‌గా RDS టైప్ చేస్తే RDS సర్వీసెస్ అన్ని కూడా వస్తాయి ఇలా. సో వాట్ టైప్ చేసిన ఆ వాట్ రిలేటెడ్ సర్వీస్ అన్ని కూడా మనకి డిస్ప్లే అవుతాయి. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ సెర్చ్ బాక్స్. ఫైన్. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి క్లౌడ్ షెల్. సో క్లౌడ్ షెల్ మీద క్లిక్ చేస్తే ఇది అడ్వాంటేజ్ ఏంటంటే క్లౌడ్ షెల్ మనకి ఈ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో కమాండ్స్ మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. కమాండ్స్ ద్వారా మనం ఏదైనా యాక్టివిటీ చేయాలి. సో, ఆ కమాండ్స్ ద్వారా మనం ఏదైనా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో, మనం టెరాఫార్మ్, యాంసిబుల్ లేదంటే పవర్ షెల్, బ్యాష్ స్క్రిప్టింగ్, పవర్ షెల్ స్క్రిప్టింగ్, పైథాన్ స్క్రిప్టింగ్ ఇలాంటి లేదా లైనక్స్ కమాండ్స్, విండోస్ కమాండ్స్ ఈ ఎగ్జిక్యూట్ చేయాల్సింది మనం యూజ్ చేసేది క్లౌడ్ షెల్ అన్నమాట. క్లౌడ్ షెల్ ఎప్పుడైతే క్లిక్ చేశారో మనకి ఇక్కడ ఒక టెర్మినల్ ఓపెన్ అయిద్ది. వితౌట్ ఆపరేటింగ్ సిస్టమ్ సో, వి కెన్ గెట్ ది టెర్మినల్. దట్ ఈస్ అడ్వాంటేజ్. మనం జనరల్‌గా ఈ టెర్మినల్ రావాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటేనే ఆపరేటింగ్ సిస్టమ్ బై డిఫాల్ట్ టెర్మినల్స్ వస్తాయి. మనం చెప్పుకున్నాం విండోస్‌లో బై డిఫాల్ట్‌గా కమాండ్ ప్రాంప్ట్ పవర్ షెల్ ఉంటది. లైనక్స్‌లో లైనక్స్ టెర్మినల్ ఉంటదని. బట్ ఈ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో బై డిఫాల్ట్‌గా ఇచ్చేసారు టెర్మినల్. సో డైరెక్ట్‌గా మనం టెర్మినల్‌ని వాడుకోవచ్చు. ఇక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ టెర్మినల్స్ ఇచ్చాడో ఇక్కడ చూస్తే సో క్లౌడ్ షెల్ ఇక్కడ మనకి డాలర్ సంబంధించింది వచ్చిందంటే ఇది లైనక్స్ ఓరియెంటెడ్ టెర్మినల్, బాష్ టెర్మినల్ రైట్. సో ఇక్కడికి వచ్చిన ఈ బాష్ టెర్మినల్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ మనకి నౌ యూ కెన్ సీ
సో, ఈ బాష్ టెర్మినల్ ఓపెన్ అయింది. ఇక్కడ ఆల్ లైనక్స్ కమాండ్స్ ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ నేను ఎక్కడున్నాను. సో, ఇక్కడ వచ్చేసి క్యాలెండర్ కమాండ్ రైట్. సో, యూ కెన్ చెక్ ది డేట్ కమాండ్ రైట్. అలాగే డీఎఫ్ కమాండ్, డీయూ కమాండ్ ఆల్ లైనక్స్ కమాండ్స్ మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. యూ కెన్ ప్రాక్టీస్ ఆల్ ది లైనక్స్ కమాండ్ రైట్. ls స్పేస్ -l లిస్ట్ ఆఫ్ ది ఫైల్స్ ఫోల్డర్స్ ఇన్ దిస్ ఫైల్ రైట్. సో, దేర్ ఈస్ నో ఫైల్స్ ఇన్ దిస్. సీ సో, ఇది మనకి లైనక్స్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి మనం యూజ్ చేసిన అయితే ఈ క్లౌడ్ షెల్‌లో బై డిఫాల్ట్ ఏమేమి సాఫ్ట్‌వేర్స్ ఇన్‌స్టాల్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ఉందా లేదా? పైథాన్ స్పేస్ -v పైథాన్ వర్షన్ చెక్ చేసుకోవడం. యెస్ పైథాన్ ఉంది. క్యూ బ్యాక్ వచ్చేసాను. సో, కంట్రోల్ డి యాహ్! బ్యాక్ వచ్చేసాను. అలాగే మనకి దీంట్లో జావా స్పేస్ -h వర్షన్ జావా ఉందా లేదా? రైట్. జావా లేదు. సో, అలాగే మావిన్ ఉందా లేదా? ఎన్‌సిస్ -v లేదు. రైట్. సో, ఇలా మనకి దీంట్లో బై డిఫాల్ట్ ఏమేమి సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి. మనకి గిట్ స్పేస్ గిట్ ఉందా లేదా? గిట్ స్పేస్ వర్షన్ గిట్ వర్షన్ 2.40 ఉంది. రైట్. సో, అలాగే మనకొచ్చేసి మనకి టెరాఫార్మ్ ఉందా లేదా? టెరాఫార్మ్ స్పేస్ -v టెరాఫార్మ్ వర్షన్. సో, టెరాఫార్మ్ లేదు. సో, వీ కెన్ ఇన్‌స్టాల్ ది టెరాఫార్మ్ టెరాఫార్మ్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. రైట్. లైక్ దట్. సో, ఇలా మనం అన్నిటి యొక్క వర్షన్ చెక్ చేసుకొని లేనివి మనం ఇన్‌స్టాల్ చేసుకొని యూ కెన్ ప్రాక్టీస్ అన్నమాట. దీంట్లో మనకు కావాల్సిన ఆల్ సీఎల్ఐ ఓరియెంటెడ్ ప్రాక్టికల్స్ అన్నీ కూడా ఇక్కడ చేసుకోవచ్చమ్మా. సో, దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ ది ఈ పవర్ షెల్. ఇక్కడ దీంట్లో మనకి ఇంకా ఆప్షన్స్ ఇచ్చాడు. యాక్షన్స్ ట్యాబ్‌లోకెళ్ళి దీంట్లో డైరెక్ట్ మనకి ఆ ఫైల్స్ అప్‌లోడ్ చేయడం, డౌన్‌లోడ్ చేయడం, దీన్ని రీస్టార్ట్ చేయడం క్లౌడ్ షెల్‌ని. సో, క్రియేట్ వీపీసీ ఎన్విరాన్మెంట్. సో, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా దీనికి చేయొచ్చు. సో, ఇక్కడ వచ్చేసి మనకి సెట్టింగ్స్‌లోకెళ్తే నౌ కెన్ సీ. సో, దీని యొక్క సెట్టింగ్స్ స్మాల్ సైజ్, లార్జ్ సైజ్ రైట్. సో, ఇది మనం చేంజెస్ చేసుకోవచ్చు. సో, లైట్ కలర్ ఉండాలా, డార్క్ కలర్ ఉండాలా. సో, ఇలా. సో, మనం కలర్స్ కావాలంటే కలర్ సెట్టింగ్ చేసుకోవచ్చు. లైట్ కలర్ ఫాంట్ సైజ్ స్మాల్ ఉండాలా, మీడియం ఉండాలా రైట్. సో, ఇలాంటి యాక్టివిటీస్. సో, యూ వాంట్ డార్క్ కలర్. యెస్ డార్క్ కలర్. సో, మీడియం సైజ్ ఓకే. సో, కన్ఫర్మ్. సో, ఇలాంటివన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చమ్మా. దిస్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ది మనకి సో, యూఎస్ క్రియేటివ్ వీపీసీ ఎన్విరాన్మెంట్, ఓపెన్ ఎన్విరాన్మెంట్. సో, ఇది టోటల్ నెంబర్ ఆఫ్ ద ఆప్షన్స్ అవైలబుల్ అండర్ క్లౌడ్ షెల్. సో, క్లౌడ్ షెల్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్. సో, వన్స్ మీరు ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లో లాగిన్ అవ్వగానే మనకిక్కడ ఈ సెర్చ్ బాక్స్ పక్కంటే మీకు క్లౌడ్ షెల్ గార్డెన్ సింబల్ హైఫన్ నుంచి క్లౌడ్ షెల్ వస్తది. ఈ క్లౌడ్ షెల్ మనకు ఆల్ లానిక్స్ ఓరియెంటెడ్ స్క్రిప్టింగ్ కావచ్చు, కమాండ్స్ కావచ్చు ఎగ్జిక్యూట్ చేయడానికి ఈజీగా మనం దీన్ని వాడొచ్చు. బట్ దీంట్లో సైజ్ అనేది తక్కువ ఉంటది. ఫ్రీ అకౌంట్‌కి మనకు కావాలంటే దానికి సైజ్ అని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. క్లౌడ్ షెల్ పక్కంటే ఏంటంటే జస్ట్ ఇది టెర్మినల్‌గా మీరు ఊహించుకోండి. ఇట్స్ ఏ టెర్మినల్ ఫైన్. లైనక్స్ ఓరియెంటెడ్ టెర్మినల్. సో, దానికొచ్చేసి పక్కనొచ్చేసి మీకు మనకి బెల్ సింబల్ ఇచ్చారన్నమాట. సో, మన అకౌంట్‌లో మన డాష్‌బోర్డ్‌లో మన యూజర్ అకౌంట్ మేనేజ్మెంట్‌లో మనం ఏమైనా యాక్టివిటీ చేస్తే ఓపెన్ ఇష్యూస్, షెడ్యూల్స్ చేంజెస్, అదర్ నోటిఫికేషన్స్, ఆల్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మనకి డిస్‌ప్లే అయిద్ది. సో, బై సీయింగ్ నోటిఫికేషన్ ఏదైనా యాక్టివిటీ జరుగుతుందా లేదా అన్నది మనం చెక్ చేసుకోవచ్చు. సో, నోటిఫికేషన్ పక్కంటి వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ ఇచ్చాడమ్మా. ఏంటది? సపోర్ట్. సో, ఇక్కడ మనకి ఆహ్, ఈ ఏడబ్ల్యూఎస్ సంబంధించిన ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చేస్తదమ్మా. ఇక్కడ చూడండి సపోర్ట్ సెంటర్‌లోకెళ్తే జస్ట్ క్లిక్ ఆన్ సపోర్ట్ సెంటర్. మీకు ఏడబ్ల్యూఎస్‌లో ఎటువంటి ఇష్యూస్ వచ్చినా ఏడబ్ల్యూఎస్ డాష్‌బోర్డ్‌లో సో, మీకేమైనా ఇష్యూస్ వస్తే డైరెక్ట్‌గా మనం టికెట్స్ రైట్ చేయొచ్చు. ఇక్కడ సపోర్ట్ సెంటర్ ఇది మీ అకౌంట్ నంబర్ రైట్. సపోర్ట్ కేసెస్‌లోకెళ్తే యూ కెన్ డైరెక్ట్‌లీ క్రియేట్ ది టికెట్స్. ఇక్కడ మనకి సపోర్ట్ కేసెస్‌లోకెళ్ళి క్రియేట్ కేస్‌లోకెళ్ళి సో, మనం అకౌంట్ సో, ఇష్యూ ఏంటి? అకౌంట్ అండ్ బిల్లింగ్ సంబంధించిన టెక్నికల్ ఇష్యూనా? రైట్. మనం ఏదైనా S3, EC2 సంబంధించిన ఇష్యూనా? లేదంటే బిల్లింగ్ సో, ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ బిల్లింగ్. సో, దానికి సంబంధించిన అకౌంట్‌కి సంబంధించింది. సో, ఇలా మనం ఇష్యూస్ వస్తే సో, అకౌంటు సో, అదర్ అకౌంట్ ఇష్యూస్. సో, ఇలా మనం టికెట్స్ క్రియేట్ చేసుకోవచ్చమ్మా. సో, ఇదొచ్చేసి అకౌంట్ ఇష్యూస్ రైట్. ఇలా ఇచ్చేసి మనకి లెట్స్ ఇలా టికెట్స్ మనం రైట్ చేస్తే వాళ్ళకి మనకి మెయిల్ ద్వారా గాని, దీని ద్వారా గాని సపోర్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్‌లో మనకి ఆప్షన్స్ ఎలా వస్తుంటే సెక్యూరిటీ
change account details, close, cancel account. So ownership transfer, unable to access my account, right? Ela better. So it's just a general question, right? So click next, click చేసాం అకౌంట్ ఇష్యూస్. సో దెన్ సో ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. సో డిస్క్రిప్షన్ గైడ్, దీని ద్వారా మనం చెక్ చేసుకుని మన ఇష్యూ మనం షార్ట్అవుట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. సో ఇది ఒక మెథడ్. సో ఇలా చేస్తే మనకి ఇక్కడ టికెట్ క్రియేట్ అయిపోద్ది. ఓకే, రైట్. సో ఇక్కడ కాంటాక్ట్ అర్జ్లోకి వెళ్తే ఇక్కడ మనకి సపోర్ట్ 3 టైప్స్ ఆఫ్ సపోర్ట్స్ ఇస్తారు ఆ టికెట్కి. వయా వెబ్, సో వీ విల్ గెట్ బ్యాక్ విత్ ఇన్ 24 hours. వయా ఫోన్, మన ఫోన్ నెంబర్ ఇస్తే మనకి కాల్ చేస్తారు. లేదంటే మనం ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళతో చాట్లో ఏడబ్ల్యూఎస్లో వాళ్ళ సైడ్ ఏడబ్ల్యూఎస్ సపోర్ట్ టీమ్ ఉంటారు, ఏడబ్ల్యూఎస్ సైడ్ హెల్ప్ డెస్క్ టీమ్, వాళ్ళు మనకి ఎవరైనా కనెక్ట్ అవుతారు. చాట్ బాక్స్ సెలెక్ట్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే ఇలా మనకి చాట్ బాక్స్ ఓపెన్ అవుతాము. ఆ ఏడబ్ల్యూఎస్ టీమ్ మనకి చాట్ బాక్స్ ద్వారా ఓపెన్ అవుతారు. మనం చాట్ బాక్స్ ద్వారా వాళ్ళకి మన క్వశ్చన్ మనం టైప్ చేయొచ్చు, వాళ్ళకి ఆటోమేటిక్ మనకి హెల్ప్ చేస్తారు. ఎటువంటి ఇష్యూస్ వచ్చినా ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో మీకు ఎటువంటి సర్వీస్కి సంబంధించిన కావచ్చు, రైట్. సో మీకు EC2 సంబంధించి కావచ్చు, S3 సంబంధించి కానీ, BPC, లోడ్ బ్యాలెన్సర్, డేటాబేస్, ఎనీ. సో ఎనీ క్వశ్చన్ రిలేటెడ్ టు ఈ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ మీరు ఇక్కడ అడగొచ్చు. సో వాళ్ళు దాని రిలేటెడ్ సొల్యూషన్స్ చెప్తారన్నమాట మన ఫ్రీ అకౌంట్కి, రైట్. ఇలా మీకు ఒక చాట్ బాక్స్ ఓపెన్ అయింది. సో ఇప్పుడు ఈ టైంలో వాళ్ళ సైడ్ ఎవరైతే సపోర్ట్ టీమ్ ఉంటారో వాళ్ళ రీజన్లో వాళ్ళు మనకి కనెక్ట్ అయ్యి మనకి అడుగుతారు. సో వాట్ ఈస్ ద ప్రాబ్లం అని చెప్పేసి. నౌ యూ కెన్ సీ an associate will be with you షార్ట్లీ అని వస్తుందమ్మా. సో మనకి ఎవరైనా ఒకరు కనెక్ట్ అవుతారు. an associate will be connected. సి, సో ఇతను కనెక్ట్ అయ్యారు. సో ఇతనికి హాయ్. సో ఇక్కడ మనం మన నేమ్ మెన్షన్ చేసుకోవాలి, రైట్. Hello, my name is is the assistant today, so I will review your case details. You will please share your name, right? ఇలా మనకు ప్రాబ్లం అడుగుతారు. నైస్ టు మీట్ యూ కిరణ్, సో వాట్ ఈస్ యువర్ సొల్యూషన్? సో కెన్ యూ ప్లీజ్ షేర్ ది లిస్ట్, కెన్ యూ ప్లీజ్ షేర్ ది లిస్ట్ ఆఫ్ AWS ఫ్రీ services for free account, and one more thing, in cloud shell, so work for all regions అని అడుగు. సో ఇలా మనకి ఏ క్వశ్చన్ అయితే ఆ క్వశ్చన్ ఇలా అడగొచ్చమ్మా. సో ఇలా మనం క్వశ్చన్స్ అడగొచ్చు, వాళ్ళు మన క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారమ్మా. సర్టెన్లీ ఐ వుడ్ హ్యాపీ టు షేర్ ది ఫ్రీ టైర్ ఇన్ఫర్మేషన్ విత్ యూ. సో ఇలా మనకి AWS సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు షేర్ చేస్తారు. క్లియర్? సో ఎక్కడ వచ్చింది మనకి ఆప్షన్? సో ఇక్కడ మనం సపోర్ట్ కేసులోకి వెళ్ళి, సో ఇక్కడ టికెట్ రైట్ చేశాను. టికెట్ రాసిన మనకి హెల్ప్ కోసం చాట్ బాక్స్ ద్వారా సపోర్ట్ టీమ్కి నేను ఇక్కడ పింగ్ చేస్తున్నాను. సో వాళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నారు. ఇలా మీరు ఎటువంటి ఇష్యూస్ వచ్చినా, మీకు ఎటువంటి క్వరీ డౌట్ వచ్చినా, ఇలా సపోర్ట్ కేసులకి టికెట్ రైట్ చేసి ఇలా చాట్ బాక్స్ ద్వారా మీరు కమ్యూనికేట్ అయితే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు షేర్ చేస్తారు. సో షార్ట్లీ, సో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా విల్ ఇంక్లూడ్ క్లౌడ్ షెల్ యాజ్ వెల్. సో ఇతను ఈ విల్ షేర్ యూ షేర్ వెల్. సో డీటెయిల్స్ అన్ని కూడా యాడ్ చేస్తున్నాడు. ఫైన్. సో ఇది ఇలా మనం AWS వాళ్ళతోటి సో మనం సపోర్ట్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇది AWS సైడ్ నుంచి వాళ్ళ టెక్నికల్ టీమ్, రైట్, మనకు కనెక్ట్ అయ్యి హెల్ప్ చేస్తారు. రైట్, ఫైన్, లైక్ దిస్. నెక్స్ట్ ఎక్కడ వచ్చిందమ్మా ఈ ఆప్షన్ మనకి? సో ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ పక్కంటే నోటిఫికేషన్ సింబల్ ఉంది కదా, ఈ నోటిఫికేషన్ సింబల్ పక్కంటే మనకి క్లౌడ్ షెల్ చూసాం. క్లౌడ్ షెల్ పక్కంటే నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ పక్కంటే మనకి ఏమొచ్చిందమ్మా? ఇక్కడ సపోర్ట్లో సపోర్ట్ సెంటర్లోకి వెళ్తే, సో మనం ఇక్కడ సపోర్ట్ సెంటర్ కేసులోకి టికెట్స్ రైట్ చేసాం. ఫైన్. సో ఇతను చూడండి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్. సో ఐ విల్ కంపైల్ ది రిక్వెస్టెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ సెండ్ ఇట్ టు యూ త్రూ ది సపోర్ట్ కేస్. ఓకే, ఈ సపోర్ట్ టికెట్కి పంపిస్తా అన్నాడు. ఓకే అని అడుగుతున్నాము.
ఫైన్. సో ఇక్కడ మనం ఓకే అని చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ, డన్. ఓకే. సో ఇలా మనం సపోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేసి మనం హెల్ప్ తీసుకోవచ్చు. ఫైన్. సో దీని కింద ఇదే క్వశ్చన్ మార్క్లో సపోర్ట్ సెంటర్, ఎక్స్పోర్ట్ ఇవన్నీ వచ్చినాయమ్మా. కింద మన డాక్యుమెంటేషన్, ట్రైనింగ్, గెటింగ్ స్టార్టెడ్, రిసోర్స్ సెంటర్ అండ్ ఇదంతా ఇచ్చాడు, సెండ్ ఫీడ్బ్యాక్. సో ఇక్కడ మనకి డాక్యుమెంటేషన్ క్లిక్ చేస్తే ఏడబ్ల్యూఎస్ సంబంధించిన డాక్యుమెంటేషన్ మొత్తం ఇక్కడ ఓపెన్ అవుతాం. సి ఇది మనకి ఏడబ్ల్యూఎస్ సంబంధించిన టోటల్ డాక్యుమెంటేషన్. ఇది ఏదో పింగ్ చేశారు. ఈజ్ దర్ ఎనీథింగ్ ఎల్స్ స్టికర్? సో నో. రైట్. ఓకే. ఇలా మనకి సో యా. సో వెల్కమ్ టు ఏడబ్ల్యూఎస్ డాక్యుమెంటేషన్. మీరు అడుగుతారు కదా డాక్యుమెంటేషన్ సాఫ్ట్ కాపీని. టోటల్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్కి సంబంధించిన ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లోనే ఉంది. మనకు కావాల్సిన డేటా అంతా కూడా ఇక్కడ ఉందాం. సో వెల్కమ్ టు ఏడబ్ల్యూఎస్ డాక్యుమెంటేషన్. సో మీకు దేనికి డాక్యుమెంటేషన్ కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు EC2 ఇన్స్టెన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో ఈ సర్వీస్ గురించి కావాలి. ఈ సర్వీస్ క్లిక్ చేస్తే అమెజాన్ EC2 గురించి ఇక్కడ చూడండి, అమెజాన్ EC2 యూజర్ గైడ్, రైట్. సో అమెజాన్ EC2 ఇన్స్టెంట్ టైప్స్, రైట్. సో ఇది మనకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాడు, రైట్. సో అలాగే మనకి ఇక్కడ అమెజాన్ EC2, సో అమెజాన్ EC2 యూజర్ గైడ్. సో ఇక్కడ మీకు HTML ఫార్మేట్లో గైడ్ చూపిస్తుంది, PDF ఫార్మేట్లో. సో PDF క్లిక్ చేస్తే మీకు ఒక PDF డౌన్లోడ్ అవుతుంది, సాఫ్ట్ కాపీ. సో దీంట్లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, AWS సంబంధించిన కంప్లీట్ ఆ పర్టికులర్ సర్వీస్ గురించి, EC2 గురించి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ వీ కెన్ చెక్ ఇట్ హియర్. నౌ యూ కెన్ సీ. సో EC2 అంటే ఏంటి, దానికి మనం EC2లో ఉన్న రైట్. సో మనకి ఉన్న కాంపోనెంట్స్ ఏంటి, కంప్యూటింగ్, మెమరీ, నెట్వర్క్, స్టోరేజ్, రైట్. సో వాట్ ఈజ్ EC2? సో అమెజాన్ ఎలాస్టిక్, సో ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూట్, రైట్, క్లౌడ్. సో ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్, అమెజాన్ EC2 ప్రొవైడ్ ఆన్ డిమాండ్ స్కేలబుల్ కంప్యూటింగ్ కెపాసిటీ ఇన్ అమెజాన్ వెబ్ సర్వీసెస్. సో ఇలా దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఫీచర్స్ ఆఫ్ అమెజాన్ EC2, రైట్. సో వర్చువల్ సర్వర్స్ అనమాట ఇది. సో దీంట్లో మనం సో NIC కార్డ్ యాడ్ చేయడం, ర్యామ్ యాడ్ చేయడం, సో ర్యామ్ సైజ్ సెలెక్ట్ చేసుకోవడం, ప్రైజింగ్ ఇన్ఫర్మేషన్, రైట్. సో VM లాంచ్ చేయడం, కనెక్ట్ అవ్వడం, దీంట్లో సర్వీసెస్ ఇన్స్టాల్ చేయడం, యూజ్ చేయడం. సో ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మనం EC2లో చేయొచ్చు అమ్మా. సో ఇది కంప్లీట్గా EC2 సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మనం ఏ రీజన్లో EC2ని మనం క్రియేట్ చేస్తున్నాం, ఏ VPCలో క్రియేట్ చేస్తున్నాం, ఇదంతా కూడా ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇలా మనకి ఇన్ఫర్మేషన్ అనమాట. డాక్యుమెంటేషన్ అనేది ఆల్రెడీ మనకి ఉంది. సో ఎక్కడికి ఎలాగెళ్ళి చెక్ చేసుకోవాలి? సో ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్లో, రైట్, క్వశ్చన్ మార్క్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఇక్కడ మనకి డాక్యుమెంటేషన్ ఉంది కదా, ఎప్పుడైతే డాక్యుమెంటేషన్ క్లిక్ చేస్తారో అన్ని సర్వీస్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ రెడీగా ఉంది ఇక్కడ. AWS డాక్యుమెంటేషన్ క్లారిటీకి ఇచ్చేస్తారు. యూ వాంట్ నౌ EC2 డాక్యుమెంటేషన్ రెడీ, అమెజాన్ S3 డాక్యుమెంటేషన్, ల్యాంబ్డా రెడీ, RDS డాక్యుమెంటేషన్ రెడీ, DynamoDB డాక్యుమెంట్ రెడీ, VPC డాక్యుమెంటేషన్ రెడీ. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్ రెడీ. సో ఇలా ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క సర్వీస్కి సో మనకి డాక్యుమెంటేషన్ రెడీ. సో డెవలపర్ యూజ్ చేసే డెవలపర్ రిసోర్స్. సో మనకి ఇప్పుడు ఫైండ్ AWS సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్, SDK అండ్ టూల్ కిట్స్, కోడ్ ఎగ్జాంపుల్స్, రైట్. AWS CLI. సో మనకి మన కమెంట్స్ ద్వారా CLI ద్వారా మనకి AWS క్లౌడ్ కనెక్ట్ అవటం, CLI ద్వారా మనం తడాఫామ్ యూజ్ చేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడం. సో ది AWS కమాండ్ లైన్, రైట్, ఇంటర్ఫేస్, AWS CLI కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ టూల్ టు మేనేజ్ యువర్ AWS ప్రొడక్ట్స్. సో AWS CLI ద్వారా మనం AWSలో ఉన్న సర్వీస్ అనేవి CLI మోడ్లో మేనేజ్ చేయొచ్చు. మనం అంతకుముందు క్లాస్లో లైనక్స్ కమాండ్స్ ప్రాక్టీస్ చేసాం కదా, అలాంటి లైనక్స్ కమాండ్స్ AWS CLI ద్వారా మనం లైనక్స్ కమాండ్స్ యూజ్ చేసుకుని AWS క్లౌడ్ కనెక్ట్ అయ్యి కమాండ్స్ ద్వారా మనం కావాల్సిన రిసోర్స్ని క్రియేట్ చేయడం, కాన్ఫిగరేషన్ చేయడం, మాడిఫై చేయడం, డిలీట్ చేయడం, ఇలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా చేయొచ్చు. దానికి సంబంధించిన AWS యూజర్ CLI గైడ్, ఇన్స్టాల్ లేటెస్ట్ వర్షన్ ఆఫ్ AWS CLI, కాన్ఫిగర్ AWS CLI, ఇన్స్టాలేషన్ చేయడం, కాన్ఫిగరేషన్ చేయడం, రైట్. దానికి సంబంధించి గైడ్, రైట్. ఇదే మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ AWS CDK. సో మనకి మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కావాల్సిన రన్ టైమ్స్ అన్ని ఇచ్చాడమ్మా. సో ఏది కావాలంటే అది మనకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫైన్. సో ఎనీవే ఇది మనకి AWS డాక్యుమెంటేషన్లో మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. సాఫ్ట్ కాపీ ఫర్ ఎనీ సర్వీస్ వీ కెన్ గో అండ్ చెక్ హియర్. ఓకే. ఈ ఆప్షన్ ఎక్కడుంది మనకి క్వశ్చన్ మార్క్లో ఇక్కడ ఇచ్చాడు. అలాగే దాని కింద ట్రైనింగ్స్ మీద క్లిక్ చేస్తే నౌ యూ కెన్ సీ AWS ట్రైనింగ్స్ అండ్ సర్టిఫికేషన్స్. సో మీకు AWS సర్టిఫికేషన్ చేయాలనుకుంటే సో మనం సర్టిఫికేషన్స్ ప్లాన్ చేసుకోవచ్చు, రైట్. గ్లోబల్ సర్టిఫికేషన్కి నువ్వు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ సర్టిఫికేట్ కావాలా, బేసిక్ సర్టిఫికేట్ అండి, క్లౌడ్ పార్టిషనర్ కావాలా, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కావాలా, డెవలపర్ కావాలా, రైట్. సో ఈ బేసిక్స్ తర్వాత మనకి మిషన్ లెర్నింగ్ మీద ఉన్నాయి, సెక్యూరిటీ మీద ఉన్నాయి, డేటా అనలిటిక్ మీద ఉన్నాయి. ఈ స్టార్టింగ్ సర్టిఫికేషన్స్ అమ్మా. సో మనకి ఫస్ట్ సర్టిఫికేట్ ఏంటి, క్లౌడ్ పార్టిషనర్. యాజ్ ఫ్రెషర్స్ అయితే ఇది, ఎక్స్పీరియన్స్ ఉంటే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ వెళ్ళచ్చు.
సో లెర్న్ క్లౌడ్ పార్టిషనర్ ఫండమెంటల్ అండ్ బెస్ట్ ప్రాక్టీస్. ఇక్కడికి వెళ్ళి చూస్తే దీనికి ఈ క్లౌడ్ పార్టిషనర్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఏమేమి నేర్చుకోవాలంతా కూడా ఇక్కడ ఇస్తారు. ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్, రైట్. సో ఇక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా. సో మనకి దీని యొక్క డీటెయిల్స్, స్లాట్ బుక్ చేసుకోవడం, రైట్. సో రాయడం ఇదంతా కూడా మనం ఈ గైడెన్స్ ప్రకారం ఫాలో అవ్వచ్చు అనమాట. సో ఏడబ్ల్యూఎస్ గ్లోబల్ సర్టిఫికేషన్ కావాలన్నా కూడా వాళ్ళు చేయొచ్చు. ఓకే. డంప్స్ కావాలన్నా కూడా నేను హెల్ప్ చేస్తాను. ఇది మనకి ఎక్కడొచ్చింది ఆప్షన్? ఇక్కడ మనకి యాహ్! సో నోటిఫికేషన్ పక్కన క్వెషన్ మార్క్‌లో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉందమ్మా. సపోర్ట్ సెంటర్ ఉంది. వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్. డాక్యుమెంటేషన్ ఉంది. ట్రైనింగ్ ఉంది. ఇయన్నీ కూడా మనకి ఎటువంటి హెల్ప్ కావాలన్నా, సో మనం ఇక్కడి నుంచి రెఫరెన్స్ పర్పస్ రిసోర్స్‌ని చెక్ చేయాలన్నా, అప్లికేషన్ క్రియేట్ చేయాలన్నా, ఏడబ్ల్యూఎస్ టీమ్‌తో డైరెక్ట్‌గా మనం కనెక్ట్ అవ్వాలన్నా కూడా సపోర్ట్ సెంటర్‌లో టికెట్స్ రైట్ చేసి వాళ్ళతో మనం ఇలా చాట్ బాక్స్ ద్వారా కనెక్ట్ అయ్యి మనకున్న క్వెరీస్ అని అడగొచ్చు. వాళ్ళు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం, మన అకౌంట్ ఇష్యూస్ వచ్చినా, రైట్, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇష్యూస్ వచ్చినా, అకౌంట్ డిసేబుల్ అయినా, రైట్, లేదంటే మనం ప్రీ అకౌంట్‌ని పెయిడ్ అకౌంట్‌గా కన్వర్ట్ చేయాలనుకున్నా, మళ్ళీ లేదంటే ఆల్ రిలేటెడ్. సో ఆల్ ఎనీథింగ్ యూ కెన్ ఆస్క్ హియర్. సో మన ఎటువంటి క్వెషన్స్ ఉన్నా కూడా మనం ఇక్కడ ఈ ఏడబ్ల్యూఎస్ టీమ్‌ని అడగొచ్చు అనమాట. ఫైన్. ఓకే. రైట్. సో నెక్స్ట్ క్వెషన్ మార్క్ తర్వాత ఇంకేముంది ఆప్షన్స్ మనకి ఇక్కడ? సో క్వెషన్ మార్క్ తర్వాత చూస్తే నౌ కెన్ సీ. ఆఫ్టర్ క్వెషన్ మార్క్ నౌ యూ కెన్ సీ సెట్టింగ్స్ ఇచ్చాడు. సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే ఏం కనబడుతుంది ఇక్కడ? సో కరెంట్ యూజర్ సెట్టింగ్స్, లాంగ్వేజెస్ ఇచ్చాడు. సో మనం ఏ లాంగ్వేజెస్ మీకు ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్రౌజర్ డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. బ్రౌజర్కి ఏదో లాంగ్వేజ్ వస్తే దీనికి అది వస్తుంది. లేదా మీకు ఇంగ్లీష్ యూఎస్ ఇంగ్లీష్ కావాలి, యూఎస్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. సో దిస్ ఇస్ యూఎస్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను సెట్టింగ్స్లో. నెక్స్ట్ వచ్చేసి విజువల్ మోడ్ బేటా. సో మనకి బ్రౌజర్ డిఫాల్టా, లైటా, డార్క్ ఇచ్చాడు, రైట్. సో బ్రౌజర్ డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకుని ఇలా కనబడుతాము. లేదనుకుంటే లైట్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా కనబడుద్ది. లేదనుకుంటే డార్క్ కావాలనుకుంటే ఇలా కనబడుతుంది. సో దిస్ ఇస్ డార్క్ మోడ్. అంటే ఏడబ్ల్యూఎస్ డాష్బోర్డ్ మీకు ఎలా కావాలంటే అలా. సో దిస్ ఇస్ డార్క్ మోడ్ అనమాట. సో యూ వాంట్ చేంజ్ డార్క్ మోడ్ టు లైట్, ఇది లైట్ మోడ్. సో బ్రౌజర్ డిఫాల్ట్ ఇలా వస్తుంది. మీకు ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్లో చేంజ్ చేసుకో, లైట్ మోడా, డార్క్ మోడా, రైట్. మీకు ఏది సింపుల్గా ఉంటే అది చెక్ చేసుకుంటారు. సో నేను లైట్ మోడ్ సెట్ చేసుకున్నాను. ఫైన్. సో ఇది సెట్టింగ్స్లో. నెక్స్ట్ దాని పక్కన ట్యాబ్ ఉందమ్మా. సో ఇంకొక ట్యాబ్. సో ఏంటిది? ఇది రీజన్స్ అనమాట. సో మనకి ఏడబ్ల్యూఎస్ డాష్బోర్డ్లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ రీజన్స్, డేటా సెంటర్స్ ఎన్ని ఉన్నాయి. సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఎన్ని ఉన్నాయి వరల్డ్ వైడ్. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ కంపెనీ వరల్డ్ వైడ్ ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేసింది. సో వరల్డ్ వైడ్ ఎన్ని ఉన్నాయి. సో ఈ ఏడబ్ల్యూఎస్ కంపెనీ ఏ కంట్రీలో ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్స్, డీసీ అంటే డేటా సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేసింది. సో మనకి ఇప్పుడు హైదరాబాద్లో ఏడబ్ల్యూఎస్ కంపెనీ ఉంది, ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ ఉంది. మన ఇండియాలో చూసుకుంటే 2 లొకేషన్స్లో. సో హైదరాబాద్లో ఉంది, ముంబైలో ఉంది. హైదరాబాద్ రీసెంట్గా పెట్టారు, అంతకుముందు ముంబైలో ఉంది. ఫస్ట్ ముంబైలో మనకి ఏడబ్ల్యూఎస్ సంబంధించిన డేటా సెంటర్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో ఏడబ్ల్యూఎస్ సంబంధించిన డేటా సెంటర్ కూడా ఉంది అనమాట. ఇలా వరల్డ్ వైడ్ ప్రతి కంట్రీలో ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్స్ ఉన్నాయి. సో వాటిని ఏమంటామంటే రీజన్స్ అంటాం. సో యూఎస్లో వస్తే యునైటెడ్ స్టేట్లో మనకి ఎన్ని రీజన్స్ ఉన్నాయి, ఎన్ని డేటా సెంటర్స్? 5 డేటా సెంటర్స్ ఉన్నాయి. సో ఏంటయ్యి? ఇక్కడ డేటా సెంటర్స్ చూస్తే యూఎస్ ఈస్ట్ 1లో ఒకటి, యూఎస్ ఈస్ట్ 2లో ఒకటి, వెస్ట్ 1, వెస్ట్. సో ఎంటైర్ యూఎస్లో 4 డేటా సెంటర్స్ ఉన్నాయి. 4 డేటా సెంటర్స్ యొక్క నేమ్స్ ఇవి. ఈ ఆసియా పసిఫిక్లో కెనడాలో ఇది, యూరోప్లో ఒకటి, సౌత్ అమెరికాలో ఇలా ఇచ్చాడు. ఇక్కడ మేనేజ్ మోర్ రీజన్స్లో క్లిక్ చేస్తే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ రీజన్స్, ఏడబ్ల్యూఎస్ డాష్బోర్డ్లో ఉన్న రీజన్స్ ఎన్ని ఉన్నాయి, దాంట్లో ఎన్ని యాక్టివ్లో ఉన్నాయి అన్నది ఇక్కడ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. ఇక్కడ చూస్తే మీకు ఏడబ్ల్యూఎస్ రీజన్స్, దీస్ ఆర్ టోటల్ నెంబర్ ఆఫ్ రీజన్స్. నాకు తెలిసి దీస్ ఆర్ ఆల్ ఏడబ్ల్యూఎస్ రీజన్స్. సో బై డిఫాల్ట్ ఎన్ని ఎనేబుల్ ఉన్నాయి మనకి? ఇవన్నీ కూడా. సో ఈ ఎనేబుల్ అయిన రీజన్స్ మాత్రమే మనం యూజ్ చేయగలుగుతాం, రైట్. సో టోక్యో రీజన్ ఎనేబుల్లో ఉంది, ముంబై రీజన్ ఎనేబుల్లో ఉంది. మన ఇండియాలో ముంబై రీజన్ ఉంది కదా, ఎస్, ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. సింగపూర్ రీజను, సిడ్నీ రీజను, సెంట్రల్ రీజన్, రైట్, ఐర్లాండ్, లండన్, ప్యారిస్, రైట్, ఇవన్నీ కూడా ఎనేబుల్ ఉన్నాయి. సో ఇండియాలో ఒకటే ఇచ్చాడు, ముంబై రీజన్, అది ఎనేబుల్ ఉంది. వాట్ ఎవర్ హైదరాబాద్, చూడండి హైదరాబాద్ రీజన్ ఉంది, బట్ ఈ ఎనేబుల్ మోడ్లో ఉందా? లేదు, డిజేబుల్. మన ఫ్రీ అకౌంట్గా డిజేబుల్ మోడ్ ఇచ్చాడు. మీరు కావాలంటే సెలెక్ట్ చేసుకొని ఈ రీజన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు, బట్ ఛార్జెస్ పడతాయి. సో బై డిఫాల్ట్గా వాడైతే ఏదైతే ఇచ్చాడో ఎనేబుల్డ్ అయిన రీజన్స్, ఆ డిఫాల్ట్ రీజన్స్ మనం యూజ్ చేసుకోవాలన్నమాట. క్లియర్? సో ఇది మనకి ఏడబ్ల్యూఎస్ సంబంధించిన రీజన్స్ అన్నమాట. టోటల్ నెంబర్ ఆఫ్ ది రీజన్స్. ఫైన్. దీస్ ఆర్ ఆల్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ది ఏడబ్ల్యూఎస్ రీజన్స్.
See, there are 30 regions not enabled in this account. So 30 regions not enabled. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 26, 27, 28, 29, 30. టోటల్‌గా మనకి టోటల్ నంబర్ రీజన్స్ 30 ఇచ్చాడమ్మా. ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ రీజన్స్ 30 ఇచ్చాడు. 30లో 13 రీజన్స్ డిజేబుల్ ఇచ్చాడు. అంటే ఇంకెన్ని మనకి ఎనేబుల్ చేసినట్టు? సో మనకి 30లో కదా 18 రీజన్స్ ఎనేబుల్ అయ్యాయి మనకి. ఓవరాల్‌గా 18 రీజన్స్ మనకి ఏదైతే ఉన్నాయో, ఆ 18 రీజన్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇయన్నీ కూడా ఎనేబుల్ అయిన రీజన్స్. ఈ ఆల్ 18 రీజన్స్ యూ కెన్ యూజ్ ఇట్ అన్నమాట. ఫైన్. సో ఇది మనకి రీజన్స్. దాని పక్క ఉంటే మన అకౌంట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడికెళ్ళి మీరు అకౌంట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకుంటే, సో మన అకౌంట్ ఐడి 10 ఏడబ్ల్యూఎస్ ఇది యూనిక్ ఐడి. అకౌంట్ ఐడి అనేది యూనిక్ ఐడి, రైట్? అకౌంట్ ఐడి ఉంది. దీని యొక్క పాస్వర్డ్, అకౌంట్ నేము, సో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, సో మన ఫుల్ నేము, కంపెనీ నేము, అడ్రస్సు, రైట్? సో మొబైల్ నంబర్ ఇవన్నీ ఇవ్వచ్చమ్మా. రైట్? మనకు సంబంధించి టోటల్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఎనేబుల్ ఎన్ని ఉన్నాయి, డిజేబుల్ ఎన్ని ఉన్నాయి. ఓకే. సో ఇది. సో అకౌంట్‌లోకెళ్ళి నౌ యూ కెన్ సీ అకౌంట్ ఇన్ఫర్మేషన్, మన ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్. సో మన కంపెనీ ఉంటే కంపెనీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఏడబ్ల్యూఎస్ ఆర్గనైజేషన్ నౌ కెన్ సీ. సో మనం ఏడబ్ల్యూఎస్ ఆర్గనైజేషన్ కావాలంటే ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు మన కంపెనీ పేరు మీద. సో క్రియేట్ చేసి దాంట్లో మన ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసి వర్క్ చేసుకోవచ్చు. ఫైన్. సో విల్ సీ తర్వాత నెక్స్ట్ ఆప్షనే ఉంది. సో సెక్యూరిటీ లాస్ట్‌లో చూడండి, బిల్లింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్‌లోకెళ్తే మనకి ఎవ్రీడే సో ఈ మంత్లీ ఎంత బిల్ పడుతుంది. సో బిల్లింగ్ అండ్ కాస్ట్‌లోకెళ్తే బిల్ ఇప్పటి వరకు ఎంత బిల్ పడింది, మనం ఏ సర్వీస్ వాడాం, రైట్? ఏమైనా పెండింగ్ బిల్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా మనం బిల్లింగ్ అండ్ కాస్ట్‌లోకెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఎవ్రీడే మనం చెక్ చేసుకోవచ్చు. మనం ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మనకి ఏమైనా బిల్ పడిందా, రైట్? యెస్టర్‌డే ఏమైనా బిల్ పడిందా, ఈరోజు ఏమైనా బిల్ పడిందా, ఇవన్నీ కూడా మనం ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. రైట్? మనం పనిచేసే టూల్స్ సర్వీస్ మీద ఏమైనా బిల్ జనరేట్ అవుతుందా లేదా కూడా మనకు చూసుకోవచ్చు. సో డిసెంబర్ 1 నుంచి నేను డిసెంబర్ 31 టైం పీరియడ్. సో మనకి బిల్ స్టేటస్ పెండింగ్ చూపిస్తుంది. బట్ ఇక్కడైతే జీరోస్ చూపిస్తుంది. ఇంకా బిల్ ఏం జనరేట్ కాలేదు. రైట్? సో రైట్ నౌ జీరో బిల్. సో దిస్ జీరో బిల్. సో ఏమేమి సర్వీస్ వాడామంటే కీ మేనేజ్మెంట్, సింపుల్ నోటిఫికేషన్స్, సింపుల్ స్టోరేజ్ సర్వీస్ ఇవన్నీ వాడాను. బట్ స్టిల్ జీరో. ఇవన్నీ కూడా ఫ్రీ సర్వీసెస్. జీరో మాత్రం బిల్ జీరో చూపిస్తుంది. ఏడబ్ల్యూఎస్‌లో మనకి ఫ్రీ సర్వీస్ వాడితే బిల్ జీరో. సో ఎటువంటి చార్జెస్ పడవన్నమాట. ఫ్రీ అకౌంట్ కూడా. రైట్? సో ఇన్వాయిస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మనకి చెక్ చేసుకోవచ్చు. ఇదంతా ఎక్కడ చూస్తున్నాం మనం? లాస్ట్ ఆప్షన్, రైట్? సో మన అకౌంట్ ఆప్షన్ దగ్గర. సో ఇక్కడ వచ్చేసి కింద సెక్యూరిటీ క్రెడెన్షియల్‌ని క్లిక్ చేస్తే, సో దీస్ ఆర్ ది సెక్యూరిటీ క్రెడెన్షియల్. సో మై సెక్యూరిటీ క్రెడెన్షియల్. సో ఇది నా అకౌంట్ నేమ్, రైట్? సో ఎడిట్ అకౌంట్ నేమ్, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. సో అకౌంట్ నేమ్ మార్చుకోవాలన్నా, ఈమెయిల్ అడ్రెస్ మార్చుకోవాలన్నా, అకౌంట్ ఐడి మార్చుకోవాలి. ఇక్కడికెళ్ళి మనం ఎడిట్‌లోకెళ్ళి మార్చుకోవచ్చు. రైట్? సో మల్టీ ఫ్యాక్టర్ ఎంఎఫ్ఏ సెట్ చేసినా నా అకౌంట్‌కి ఇంకా సెట్ చేసేలేదు. ఎలా సెట్ చేయాలో చెప్తాను. యాక్సెస్ కీస్, రైట్? సో ఐ హావ్ వన్ యాక్సెస్ కీ, రైట్? సో మన యాక్సెస్ కీ సెక్యూరిటీ కావాలంటే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ యాక్సెస్ కీలోకెళ్ళి యాక్సెస్ కీ సెక్యూరిటీ క్రియేట్ చేసుకో. క్లౌడ్ ఫ్రంట్ కీస్ ఏమైనా క్రియేట్ చేసిన జీరో. ఎక్స్‌పైర్డ్ 09 సైనింగ్ సర్టిఫికేట్స్ ఏమైనా జీరో. సో ఇయన్నీ కూడా మన అథెంటికేషన్ కూడా వాడతాం. సో సెక్యూరిటీ కండిషన్‌లో వెరీ ఇంపార్టెంట్. మై సెక్యూరిటీ కండిషన్స్‌లోకెళ్ళి ఈ ఆప్షన్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. మనకి ఎంఎఫ్ఏ సెట్ చేయడం, సో యాక్సెస్ కీ సెక్యూరిటీ క్రియేట్ చేయడం, క్లౌడ్ ఫ్రంట్ కీ క్రియేట్ చేయడం, సైనింగ్ సర్టిఫికేషన్ అవసరమైతే యూజ్ చేయడం. ఇయన్నీ కూడా మనకి ఎక్కడ వస్తాయంటే ఇక్కడ మన అకౌంట్ కింద లాస్ట్‌లో సెక్యూరిటీ క్రెడెన్షియల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా ఈ డాష్‌బోర్డ్ ఓపెన్ అయితుంది. క్లియర్? యాహ్! సో ఈరోజు మీరేం చేస్తారంటే ప్రాక్టీసు ల్యాబ్ ఏం చేయవసరంలా. ఈరోజు మీకేంటంటే అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ చేసినోళ్ళు ఆప్షన్స్ వెరిఫై చేయండి జస్ట్. అకౌంట్ లేనోళ్ళు క్రియేట్ చేయండి ఫ్రీ అకౌంట్. క్రియేట్ చేసుకోండి ఫ్రీ అకౌంట్. అకౌంట్ ఉన్నోళ్ళేంటంటే అసలేముంది జస్ట్ ఇలా అకౌంట్ ఓపెన్ చేసి ఇలా వన్ బై వన్. సో వాట్ ఆర్ ది ఆప్షన్స్ ఆర్ అవైలబుల్? ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? ఏమేమి పేర్స్ ఉన్నాయి? సెర్చ్ బాక్స్‌లో ఏమున్నాయి? ఇక్కడ క్లౌడ్ షెల్‌లోకెళ్ళి కొన్ని లైన్స్ కమాండ్స్ ప్రాక్టీస్ చేయడం. అలాగే మనకి ఇక్కడ క్వెషన్ మార్క్‌లోకెళ్ళి ఉన్న ఆప్షన్స్, సపోర్ట్ సెంటర్ ఆప్షన్స్, డాక్యుమెంటేషన్, ట్రైనింగ్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్, సెట్టింగ్స్‌లోకెళ్ళి సెట్టింగ్స్‌లో ఏమేమున్నాయి? సీ ఆల్ యూజర్ సెట్టింగ్స్‌లోకెళ్ళి ఈ టోటల్ నంబర్ ఆఫ్ సెట్టింగ్స్ ఏమేమి ఉన్నాయి డిఫాల్ట్, రైట్? సో యూనిఫైడ్ సెట్టింగ్స్‌లోకెళ్ళి ఇక్కడ మనకి లాంగ్వేజెస్, డిస్‌ప్లే ఇయంతా కూడా చెక్ చేసుకోవటం. ఫైన్. నెక్స్ట్ వచ్చేసి మనకి రీజన్స్ ఏమేమి ఉన్నాయి? టోటల్ నంబర్ ఆఫ్ ఎనేబుల్డ్ రీజన్స్. ఇక్కడ కనబడుతున్నాయన్ని కూడా మనకి ఎనేబుల్డ్ రీజన్స్. ఈ ఎనేబుల్డ్ రీజన్స్‌లో మీరు ఏ రీజన్‌లో అయినా పని చేసుకోవచ్చు. రైట్? ఆ తర్వాత మన అకౌంట్ ఇన్ఫర్మేషన్, ఇది అకౌంట్ ఐడి. సో అకౌంట్, ఆర్గనైజేషన్, సర్వీస్ కోటాస్, బిల్లింగ్ అండ్ కాస్ట్, సర్వీస్ కండిషన్స్ ఇయన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ ది బ్రీఫ్ డీటెయిల్స్, బ్రీఫ్ ఓవర్‌వ్యూ ఆఫ్ ది డాష్‌బోర్డ్ గురించి. అసలు ఏడబ్ల్యూఎస్ డాష్‌బోర్డ్ ఎలాగుంటది? దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఫైన్. నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంకా ఒక్కొక్క సర్వీస్ గురించి నేను స్టార్ట్ చేస్తాను.
ఓకే. వన్ బై వన్ విల్ గో అండ్ డిస్కస్. సో డే 1 మీరు ఏం చేయాలంటే ఈరోజు జస్ట్ క్రియేట్ ది ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అండ్ వెరిఫై వాట్ ఆర్ ది ఆప్షన్స్. సో లేటెస్ట్ ఆప్షన్స్ మీకు న్యూ ఫీచర్స్ ఏమైనా వచ్చినాయి ఏడబ్ల్యూఎస్‌లో. సో ఎలా చెక్ చేసుకుంటారు? ఇక్కడ మనకొచ్చేసి సో ఆల్ సర్వీసెస్‌లోకి వెళ్తే సో ఈస్ దేర్ ఎనీ న్యూ ఫీచర్స్ ఉన్నాయో లేవో అక్కడికి వెళ్లి మీరు చూసుకోవచ్చు. కన్సోల్ హోమ్‌లోకెళ్ళి నౌ గో అండ్ సీ. దిస్ ఈస్ కన్సోల్ హోమ్‌లోకి వెళ్తే మీకు ఇక్కడ సొల్యూషన్స్ రైట్. వెల్కమ్ టు ఏడబ్ల్యూఎస్. వాట్ ఈస్ ది న్యూ విత్ ఏడబ్ల్యూఎస్? ఏమైనా న్యూ ఫీచర్స్ ఏడబ్ల్యూఎస్ రిలీజ్ చేసాడా మార్కెట్‌లో? సో ఇక్కడికి వెళ్లి చూసుకుంటే నౌ వాట్ ఈస్ ది న్యూ విత్ ఏడబ్ల్యూఎస్ అంటే ఇక్కడ మనకి ఏడబ్ల్యూఎస్‌లో ఉన్న న్యూ ఫీచర్స్ ఏమున్నాయో తెలిసిపోతాయండి. సో ఏమైనా ఫీచర్స్ రిలీజ్ చేశారు డిసెంబర్ 1 సో సో రిలీజ్ అయిన ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా? సో ఇప్పుడు రీసెంట్‌గా ఏమైనా రిలీజ్ అయినాయా? రైట్. సో ఇక్కడ చూడండి కంప్యూటర్ రిలేటెడ్ ఈ ఆప్షన్స్ ఇయన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అన్ని కూడా ఎగ్జిస్టింగ్ సర్వీసెస్‌లో ఏమైనా న్యూ ఫీచర్స్ యాడ్ అయినాయా లేవా? ఇలా ఇప్పుడు కంప్యూటర్స్ ఉందనుకోండి. కంప్యూటర్‌లో ఏమైనా న్యూ ఫీచర్స్ యాడ్ అయినాయా? రైట్. సో అండ్ సో డేట్‌ని ఏమైనా యాడ్ అయినాయా? సో ఏ రీజన్‌లో ఏ ఫీచర్స్ యాడ్ అయింది? ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చనమాట. సో ఇది ఏడబ్ల్యూఎస్‌కి సంబంధించిన సమ్ వీడియోస్ మనం చూసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫైన్. క్లియర్? ఇది మనకి ఏడబ్ల్యూఎస్ డాష్‌బోర్డ్‌కి సంబంధించిన ఓవర్‌వ్యూ. ఓకే. సో నెక్స్ట్ క్లాస్‌లో ఇంకా మనకి వన్ బై వన్ ఏడబ్ల్యూఎస్‌కి సంబంధించిన ఫస్ట్ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేస్తాను. ఐఏఎం ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అండ్ దెన్ వి విల్ గో ఫర్ వన్ బై వన్. సో ఈసీ2 గురించి, ఆర్‌డిఎస్ గురించి, ఎస్3 గురించి. సో యూ విల్ డిస్కస్ వన్ బై వన్ ఆల్ ది కాన్సెప్ట్స్. ఓకే. రేపు నుంచి మనకి ప్రాక్టికల్ స్టార్ట్ అవుతాయి. సో మీరేం చేస్తారు ఈరోజు ల్యాప్‌టాప్ రెడీ చేసుకోండి. సో మనకి ల్యాప్‌టాప్ ఉండాలి. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉండాలమ్మా. దట్స్ ఇట్. సో వి కెన్ స్టార్ట్ అవర్ థియరీ అండ్ ప్రాక్టికల్ టుమారో ఆన్వర్డ్స్. ఓకే. రైట్. సో ఈ రికార్డింగ్ పంపిస్తాను. చెక్ చేసుకోండి.